లేదు కదా, మరి ఇంకెవరికి చెప్పినట్టు? అక్కడ కనుక చెప్పుంటే దాదాపుగా ఈ 50-60 మంది ప్రాణాలు కాపాడబడి, ఎవడు చచ్చిపోవాలని కోరుకోడు కదా వరదల్లో. చెప్పుంటే కూడా మేము చచ్చిపోతాం మా ఇష్టం అంటాడు ఎవడన్నా? లేదు కదా. ఆస్తి కట్టుబట్టలతో నాశనం అయ్యి వచ్చారు. ఆ ప్రాబ్లం ఉండేది కాదు. ఇది నెంబర్ 1. ఇది సింగినగర్ వరకు జరిగినటువంటి లోపం. అయితే 1వ రోజు ఏ సదుపాయం అందల, 2వ రోజు మధ్యాహ్నానికి స్వచ్ఛంద సంస్థలు అనేక మంది ప్రజలు వచ్చి సాయం చేయడం ప్రారంభించారు. ఆ టైంకి ఈవినింగ్కి గవర్నమెంట్ నుంచి కూడా ఆహారాలు వచ్చినాయి. కానీ ఈ ఆహారాలు 3-4 రోజుల దాకా కూడా లోపలికి పోలేదు. ముందున్న 30% ప్రాంతాలని టచ్ అయినాయి. కర్ర పట్టుకుని చేత్తో రాగలిగినటువంటి కొంతమంది ధైర్యవంతులు, అంటే పీకల దాకా వాటర్ వచ్చినా ఒక కర్ర చేతిలో పట్టుకుని వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు, అది కూడా ఇళ్లల్లో ఉన్న మంచినీళ్ళు అయిపోయి తాగడానికి ఇబ్బంది అని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఇచ్చిన ఆహారాలు తీసుకుని వెనక్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అది కూడా తొలి 1 కిలోమీటర్ రేడియస్లో, అంటే 4-5 అడుగుల నీళ్లు ఉన్నటువంటి చోట. ఆ పైన 6, 7, 8 ఉన్న చోటకి అసలు ఏది వెళ్ళాలి. అక్కడికి ఏం వెళ్ళాలి? ఏదైతే స్పీడ్ బోట్లు, గజ ఈతగాళ్లతో వెళ్ళి డెలివరీ చేయాలి.